పూరీ జగన్నాథ ఆలయం అంతు చిక్కని రహస్యాల గని. ఈ ఆలయంపై ఏ సమయంలోనూ నీడ పడకపోవడం ఒక ప్రాకృతిక విచిత్రి. కాగా ఆలయ పైభాగంలో ఉన్న 20 అడుగుల సుదర్శన చక్రం పూరీలోని ఏ ప్రాంతం నుంచి చూసినా కనిపించే దిక్సూచి. ఆలయ శిఖరంపై ఎగిరే జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగరడం ఒక దైవలీలగా ప్రసిద్ధి. ఆలయం లోపలికి ప్రవేశించిన తర్వాత సముద్రపు ఘోష వినిపించకపోవడం మరో విశేషం. ఇక ఆలయంలో వండే ప్రసాదం ఎంతమందికి వండినా ఎప్పుడూ వృధా కాకపోవడం మరో అంతు చిక్కని రహస్యం. ఏటా జరిగే పూరీ జగన్నాథ రథయాత్ర జగత్ ప్రసిద్ధం. భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన వెలిసిన అత్యంత పురాతన ఆలయం పూరీ జగన్నాథ ఆలయం. హిందువులు తప్పక సందర్శించాల్సిన దేవాలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. చార్ ధామ్ ఆలయాల్లోనే సుప్రసిద్ధం. ఈ ఆలయం ఇటు ఇతిహాస అటు చారిత్రక విశేషాల సమాహారం. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయం కళింగ పాలకుడైన చోడ గంగాదేవ నిర్మించిందిగా చెప్తుంది ఆలయ చరిత్ర. అంతేకాదు ఈ ఆలయ నిర్మాణంలో అనంగ భీమదేవ పాత్ర కూడా ఉంది. తర్వాత కాలంలో రామచంద్రదేవ విగ్రహ పునఃప్రతిష్ఠ చేసినట్టుగాను చెప్తోంది స్థల చరిత్ర. జ్యేష్ఠ పౌర్ణమి నాడు స్నానయాత్ర తర్వాత జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శన విగ్రహాలను రహస్య మందిరాలకు తీసుకెళ్తారు. అక్కడ కృష్ణపక్షం వరకు ఉంచుతారు. ఆ సమయంలో భక్తులకు జగన్నాథ దర్శనానికి వీలుపడదు. అప్పుడు బ్రహ్మగిరిలోని విష్ణువు స్వరూపమైన అల్వర్నాథ్ని కొలుస్తారు. అధిక స్నానం చేయడంతో దేవుళ్లకు జ్వరం చేసిందని 15 రోజుల పాటు రాజ వైద్యునితో చికిత్స చేయిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్నాథ మహిమాన్విత చరితం. నిరంతర పారాయణం ఒడిశాలోని పూరికి ఎలా చేరుకోవాలో చూస్తే దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రవాణా సదుపాయాలున్నాయి. భువనేశ్వర్ బీజూ పట్నాయక్ ఎయిర్పోర్టు పూరికి కేవలం 60 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ప్రధాన నగరాల నుంచి రైలు సర్వీసులు విస్తృతంగా ఉన్నాయి. కోలకత్తా, చెన్నై ప్రధాన రైలు మార్గం కావడంతో ఖుర్దా రోడ్ రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి పూరికి టాక్సీలో చేరుకోవచ్చు. ఈ స్టేషన్ పూరికి కేవలం 44 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భువనేశ్వర్, కోల్కతా, విశాఖ నుంచి కూడా బస్సు సౌకర్యం ఉంది.